అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. దిగా. ఇక్కడ బీచ్ అందాలు, అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి పొందిన జగన్నాథ్ మందిర దర్శనం, ఇవన్నీ ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాం. ఉదయం ఆరతి నుండి బీచ్ సందడి వరకు మా పూర్తి అనుభవాన్ని మీరు కూడా ఆస్వాదించండి. వీడియోను చివరి వరకు చూడండి. మా దిగా ప్రయాణం చాలా ప్రత్యేకంగా మధురమైన జ్ఞాపకాలతో ప్రారంభమైంది. దిగా కోల్కతా నుంచి ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ డిస్టెన్స్. బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేయొచ్చు. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ టైం పడుతుంది. ఉదయం వేళలోనే మేము లేచి మందిరానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఉదయం 7 గంటలకు మేము మందిరానికి చేరుకున్నాం. ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంది. మేము అక్కడ మొదటి ఆరతి చూసి అదృష్టం పొందాం. గంటల శబ్దం, మంత్రాలు, దేవుని దివ్య దర్శనం, ఇవన్నీ మనసుకు ఎంతో శాంతిని ఇచ్చాయి. ఆరతి తర్వాత మేము ప్రసాదం తీసుకున్నాం. ఆ ప్రసాదం చాలా రుచిగా అనిపించింది. కొంతసేపు అక్కడే కూర్చొని ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించాం. దిగా మందిరం నిర్మాణం చాలా అందంగా ఉంది. ప్రతి మూలలోనూ శిల్పకళ కనిపించింది. తర్వాత మేము బయటకు వచ్చి ఉదయం 10 గంటల సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడ స్థానిక ఆహారం చాలా రుచిగా ఉంది. వేడి ఆహారం తినడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత మేము దిగా బీచ్కి వెళ్ళాం. బీచ్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు. కుటుంబాలతో, ఫ్రెండ్స్తో కలిసి అందరూ ఆనందంగా గడుపుతున్నారు. అలల శబ్దం, చల్లని గాలి మనసును చాలా ఫ్రెష్గా చేసింది. మేము కూడా అలల దగ్గర నడుస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాం. సముద్రం ముందు నిలబడితే మనసులో ఉన్న టెన్షన్ అన్నీ పోయినట్టు అనిపిస్తుంది. బీచ్లో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందంగా, రిలాక్స్గా అనిపించింది. దిగా ఒక అందమైన ప్రదేశం. ఒకవైపు భక్తి, మరోవైపు ప్రకృతి అందాలు. ఇవి రెండు కలిసి ఈ ట్రిప్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. మేము ఆ రోజు ఈవినింగ్ కూడా మందిర దర్శనానికి వెళ్ళాం. లైట్ కాంతులతో ఆ మందిరం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదయం వేళ కనిపించేది ఒక రకమైన అందం అయితే, సాయంత్రం వేళ కనిపించేది ఇంకో రకమైన అందం. చాలా హ్యాపీ అనిపించింది. మేము హోటల్ రూమ్ ఇన్ అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మేము చేరాక హోటల్ రూమ్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం.
హోటల్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, అంతా కొత్త టెక్నాలజీతో తయారైంది. హోటల్ రిసెప్షన్, హోటల్ బాల్కనీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ వెరీ గుడ్. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోసారి దిగా విజిట్ చేస్తే ఆ హోటల్లో స్టే చేయాలని నా కోరిక. అక్కడ హోటల్ ఫుడ్ కూడా చాలా బాగుంది. హోటల్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ నాకు బాగా నచ్చింది. మొత్తం మీద మా దిగా ట్రిప్ చాలా అందమైన అనుభవంగా మిగిలిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలు. నమస్తే.